దేవీ నవరాత్రుల్లో 7వ రోజు అండి. మా ఇంటి దగ్గరలో అమ్మవారిని నిలబెట్టారని చెప్పాను కదండి. ఈ రోజు అక్కడ సరస్వతి పూజ అయితే చేస్తున్నారనమాట. అలా నేను కన్నయ్య మార్నింగే లేచి రెడీ అయిపోయి స్టార్ట్ అయ్యాము. గుడికి వచ్చేసరికి 10 అయిపోయింది అనమాట. మరి కన్నయ్యతో రెడీ అవ్వడం అంత ఈజీ కాదు. లక్కీగా మేము వచ్చేసరికి ఇంకా పూజ అయితే స్టార్ట్ అవ్వలేదు అనమాట. ఇంకా అక్కడ ఉన్న బుక్స్ అన్నిటితో కూడా భలే ఆడేసుకుంటున్నాడు. ఆడేసుకుంటాం కాదండి బాబు, చింపేస్తున్నాడు, అసలు నలిపేస్తున్నాడు, చింపేస్తున్నాడు. ఇంకా మేము వచ్చిన కూసేపటికి పూజ అయితే స్టార్ట్ అయిందనమాట. అందరూ తెచ్చుకున్న బుక్స్ అన్నిటికి కూడా సరస్వతి పూజ అయితే చేపిస్తున్నారు అనమాట. ఇంకా కన్నయ్యకి బుక్స్ లేవు కదా, మేము నార్మల్ గా వచ్చి మా మావయ్య వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, రిషిత అలాగే సహస్రం, ఇంకా వాళ్ళ దగ్గరే కూర్చొని ఇంకా పూజ అయితే చేసుకున్నాము. కన్నయ్యకి ఇంకా 7 months కాబట్టి అక్షరాభ్యాసం ఏమీ చేయలేదు కాబట్టి మేమేం బుక్స్ తెచ్చుకోలేదు. నేను తెచ్చుకోవచ్చు బట్ మర్చిపోయాం కంగారులో. ఇంకా అలా సరస్వతి పూజ అయితే చాలా చక్కగా బాగా జరిగిందండి. ఇంకా లాస్ట్ లో పూజ చేసుకున్న పిల్లలందరికీ కూడా ఒక బుక్ పెన్ను కూడా ఇచ్చారనమాట. అలా ఇస్తే పిల్లలు ఎంత సంతోషపడతారో కదా. ఇంకా మా బుజ్జి కన్నా కూడా ఒక బుక్ పెన్ ఇచ్చారు, అది ఫోటో యాడ్ చేస్తాను. ఇదండి ఈ రోజు మినీ వ్లాగ్. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, అలాగే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ టు లైక్.